ఒక గేటెడ్ కమ్యూనిటీలోని G+1 హౌస్ అనేది మనకి సేల్కి వచ్చిందండి. ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్తో వస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి చాలు. ఈ హౌస్ యొక్క సరౌండింగ్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చాలా మంచి లొకేషన్లో ఉన్న హౌస్ అండి ఇది. బీరంగూడకి దగ్గరలో ఉంటుంది. కిష్టారెడ్డిపేట అనే ఏరియాలో అయితే ఈ హౌస్ అనేది ఉందన్నమాట. ఈ గేటెడ్ కమ్యూనిటీలో మనకి క్లబ్ హౌస్ అవైలబుల్ ఉంది. చుట్టూతా కాంపౌండ్ వాల్ ఉంటుంది. అలాగే సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది. 24/7 సెక్యూరిటీ అయితే ఉంటుంది. అలాగే ఈ హౌస్కి వచ్చేసరికి మనకి బోర్వెల్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది, డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది. మనకి స్పేసియస్ పార్కింగ్ అయితే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ మీకు 3 కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. అలాగే మల్టిపుల్ బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అనమాట. సీలింగ్ ఫాల్ సీలింగ్తో అయితే ఇవ్వడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసరికి 100% వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ఫుల్లీ LRS పేడ్ ప్లాట్లో అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. G+1 పర్మిషన్తో అయితే హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మీకు బ్యాంక్ లోన్తో అయితే ఈ హౌస్ అనేది సేల్ చేయడం జరుగుతుంది అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 1 BHK పొజిషన్తో పాటు చాలా స్పేసియస్ పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు గమనించవచ్చు. ఇది గ్రౌండ్ ఫ్లోర్లోని పొజిషన్ 1 BHK పొజిషన్ అయితే మనం చూస్తున్నాం అనమాట. ఈ హౌస్ వచ్చేసరికి 183 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన హౌస్ అండి. డైమెన్షన్ కూడా పర్ఫెక్ట్ డైమెన్షన్ అయితే ఉంటుంది. 33/55 ఫీట్ డైమెన్షన్ అయితే ఉంటుందన్నమాట. అలాగే టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 1450 SFT ఈచ్ ఫ్లోర్కి అయితే ఉంటుందండి. ప్రైస్ వచ్చేసరికి 1,57 lakhs అయితే చెప్పడం జరుగుతుంది. స్లైట్లీ నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది అనమాట. నెగోషియేషన్ అనేది డైరెక్ట్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్న కాంటాక్ట్ కాల్ చేసి మీరు నెగోషియబుల్ అని మాట్లాడుకోవచ్చు అనమాట. ఈ హౌస్ వచ్చేసరికి మనకి గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుందండి. బోర్ సంప్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. క్లబ్ హౌస్, సీసీ కెమెరా సర్వేలెన్స్ అన్నీ ఉంటాయి అనమాట. సీసీ రోడ్స్ అయితే ఉంటాయి. ఈ హౌస్ యొక్క లొకేషన్ ఎగ్జాక్ట్గా వచ్చేసరికి కిష్టారెడ్డిపేట అండి. దుర్గానగర్ కాలనీ అనే ఏరియాలో ఉంది. ల్యాండ్ మార్క్ వచ్చేసరికి సాయి టెక్నో స్కూల్ దగ్గర అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి మెయిన్ డోర్ ఎలివేషన్ చూసుకోవచ్చు. చాలా సూపర్గా అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇండియన్ టేకుర్తో అయితే ఇచ్చారనమాట. టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మనకి గ్లాస్ వర్క్ కూడా చాలా అద్భుతంగా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే స్పేసియస్ లివింగ్ ఏరియా అయితే ఉంటుందండి. సీలింగ్ ఫాల్ సీలింగ్తో అయితే ఉంటుంది. అలాగే వెంటిలేషన్ కోసం 2 విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ పోర్షన్ వచ్చేసరికి 2 BHK పోర్షన్ అండి. 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్తో పాటు మనకి పూజా రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. న్యూలీ కన్స్ట్రక్టెడ్ బ్రాండెడ్ హౌస్ అండి. మీకు బ్యాంక్ లోన్తో అయితే వస్తుంది. మంచి లొకేషన్లో ఉన్న హౌస్ అనమాట. చుట్టూతో అయితే మంచి కాలనీ ఉంది. ఇక్కడ భగీరథ వాటర్ కూడా వస్తున్నాయి. అలాగే మనకి సొసైటీ వాటర్ కూడా ఇందులో డ్రింకింగ్ వాటర్ కూడా మనకి సర్వీసబుల్ ఏరియాలో అయితే ఉందన్నమాట. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. సీలింగ్ ఫాల్ సీలింగ్తో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే స్టోరేజ్ కోసం మనకి ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది వెస్ట్రన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్ కట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. దీని యొక్క ప్రైస్ ఇంకోసారి చెప్తున్నానండి. 1,57 lakhs చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది. నెగోషియేషన్ అనేది మీరు డైరెక్ట్ ఓనర్తో అయితే చేసుకోవచ్చు. బ్యాంక్ లోన్తో వస్తున్న ప్రాపర్టీ అండి. ఇది మనకి డైనింగ్ ఏరియా, దీని పక్కన కిచెన్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ డోర్ ద్వారా మనకి బ్యాక్ సైడ్ వాష్ ఏరియా కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు మనం చూసేది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంటుందండి. ఔటర్ రింగ్ రోడ్కి వచ్చేసరికి మనకి ఇది 1 kilometer దూరంలో ఉన్న హౌస్. ఈజీగా మనం ఎక్కడి నుంచైనా ఔటర్ రింగ్ రోడ్ ద్వారా మూవ్ అని అయిపోవచ్చు అనమాట. మంచి లొకేషన్లో అయితే ఉంది. ఇక్కడ రిలయన్స్ ట్రెండ్స్ దగ్గరలో ఉంటుంది. అలాగే KFC, అలాగే పిజ్జా హట్ అన్ని సర్వీసబుల్ ఏరియాస్లో ఉన్నాయండి. టోటల్ టెరెస్ ఏరియాకి అయితే వెళ్తున్నానండి. మనకి స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్తో, ఐరన్ గ్రిల్స్తో అయితే మనకి స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే రూఫ్ కూడా కవర్ చేయడం జరిగింది అనమాట. పిల్లర్స్తో కట్టిన హౌస్ ఫ్రెండ్స్ ఇది. అలాగే ఒక వాటర్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సరౌండింగ్స్ కూడా చూడొచ్చు. మనకి ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసరికి మనకి హైరైజ్ అపార్ట్మెంట్స్, G+4, G+5 బిల్డింగ్సే కనబడుతూ ఉంటాయి. మీకు మంచి కాలనీలో అయితే ఉందన్నమాట. చాలా డీసెంట్ కాలనీలో ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీ హౌస్ అనమాట ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి చాలు. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. టేక్ కేర్. బాయ్ బాయ్.